హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా సింపుల్గా ఈజీగా ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపించేస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 200 grams పన్నీర్ని ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా చల్లుకొని పన్నీర్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో బీన్స్ క్యారెట్ తురుము కూడా వేసేసుకొని వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ డార్క్ సోయా సాసు అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయాలి. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే అంతే, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మస్ట్ ట్రై. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించేస్తాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ కాదు, మీకు ఏ రెసిపీ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.